నమస్తే వెల్కమ్ టు డైట్ మెను సో ఈ వీక్ మొత్తం కూడా మనం లివర్ డీటాక్స్ గురించి మాట్లాడుకుంటున్నామండి. సో సెకండ్ డేలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఇంకొంచెం విషయాలు మాట్లాడుకుందాం దీని గురించి. అండ్ అలాగే ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. హాయ్ అశ్విని. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. నువ్వు మాత్రం బుట్ట బొమ్మలాగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనం లివర్ డీటాక్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మాకు, చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. అవును. ఎస్. మరి సెకండ్ డేలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి డీటాక్స్ టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. డీటాక్స్ టీ? యా, ఎస్పెషల్లీ లివర్ డీటాక్స్. లివర్ డీటాక్స్ టీ అని పెట్టుకుందాం అయితే. ఓకే. సో లివర్ డీటాక్స్లో భాగంగా లివర్ డీటాక్స్ టీ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. లివర్ డీటాక్స్ టీకి కావాల్సిన పదార్థాలు: అల్లం, పసుపు, మెంతులు, నిమ్మరసం, పుదీనా ఆకులు. లివర్ డీటాక్స్ టీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో డీటాక్స్ టీ చాలా ఈజీ రెసిపీ, బట్ ఏంటంటే ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది కదా. సో ప్రతిరోజు మనం తీసుకోలేం కాబట్టి సేమ్ ఇంగ్రీడియంట్స్తోని టీ అయితే తీసుకుంటాము. ఇలా తీసుకోవచ్చా ఎవ్రీడే తీసుకోవచ్చు అశ్విని. ఇన్ కేస్ లివర్ ఇష్యూ ఉంది అని, ఆల్రెడీ లివర్ ఇష్యూస్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కాబట్టి ఎన్ని రిలేటెడ్ టు లివర్ ఉంది అంటే డైలీ తీసుకోవచ్చు. లేదు అంటే మార్చుకొని లైక్ ఒకరోజు నార్మల్ జింజర్ టీ అట్లా కూడా తీసుకోవచ్చు, పర్లేదు. ఓకే. సో కొంచెం ఎక్కువ మోతాదులోనే అల్లం అనేది యూస్ చేస్తున్నారు కదా, ఇన్ కేస్ ఏమన్నా సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక తీసుకోవచ్చా? మరి గ్యాస్ట్రిక్ ఉన్నప్పుడు కొద్దిగా ట్రిగ్గర్ అవుతుంది. సో వాళ్ళు ఎంప్టీ స్టమక్ కాకుండా ఈవినింగ్ అలా తీసుకుంటే సరిపోతుంది. ఓకే. సో టీ ప్రిపేర్ చేసుకుందామా? ఏం చేయాలి ఫస్ట్? సో అశ్విని, ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసుకో. ఓకే. ఫస్ట్ దీంట్లో వాటర్ యాడ్ చేస్తాం. ఓకే. సో వాటర్ కొద్దిగా బాయిల్ అవ్వాలి. ఆ లోపు మనం జింజర్ని లైక్ మ్యాష్ చేస్తాం. ఓకే. సో జింజర్ని కొద్దిగా కచ్చా పచ్చా దంచేస్తాం. ఓకే. ఇలా దంచుకున్న అల్లంని కూడా దీంట్లో యాడ్ చేస్తాం. ఓకే. కాదు, డీటాక్సిఫికేషన్లో మనం ఏ టీస్ ఏ డ్రింక్స్ ప్రిపేర్ చేసుకున్నా ఓన్లీ వాటర్ ఒక్కటే ఎందుకు యాడ్ చేసుకుంటారు? లైక్ పాలు ఎందుకు యాడ్ చేసుకోరు? సో ఈ డీటాక్స్ టీస్లో ఏంటి అంటే మిల్క్లో మనకు ఆల్రెడీ దాని నుంచి కూడా బాడీకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అలా వస్తుంది కదా, సో అది ఎక్కువ యూస్ చెయ్యం. సో వాటర్లో ఏంటి అంటే మనం ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని బాయిల్ చేసి మన బాడీకి అందిస్తున్నాం అన్నమాట. ఓకే. సో దాంట్లో మిల్క్ యాడ్ చేస్తే మళ్ళీ మనకి యూజ్ ఉండదు. ఓకే. సో చాలా మంది హెర్బల్ టీస్ అని చెప్పేసి లైక్ లెమన్ టీస్ అని ఇలా తీసుకుంటూ ఉంటారు కదా, దానివల్ల యూజ్ ఉంటుందా? డీటాక్సిఫికేషన్కి అది ఏమన్నా యూజ్ అవుతుందా? అంటే దాంట్లో మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ బట్టి ఉంటుంది అశ్విని. ఇప్పుడు నేను లివర్ డీటాక్స్ చూపిస్తున్నాను కాబట్టి నేను ఎస్పెషల్లీ జింజర్ ఇంకా మెంతులు ఇలాంటివి తీసుకున్నాను. ఇన్ కేస్ జనరల్గా తీసుకోవాలనుకుంటే చాలామంది సినమన్ వాటర్ తీసుకుంటారు, జీరా వాటర్ తీసుకుంటారు, అండ్ ఇంకా లెమన్ టీస్ అని తీసుకుంటారు. సో ఇవి కూడా మనకి ఒక రకంగా యూజ్ చేస్తాయి. లైక్ ఇప్పుడు లెమన్ టీ తీసుకుంటే లెమన్ ఉంది కాబట్టి అది మనకు కొంచెం ఫ్యాట్ తగ్గించడానికి అలా యూజ్ చేస్తుంది. సో ఏ టీ తీసుకుంటే దాని బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. ఓకే. సో లివర్ డీటాక్స్ అనుకున్నాం కాబట్టి ఎవ్రీడే మనం ఇలా అల్లంతోనే తీసుకోకుండా కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో తీసుకునే ఏమన్నా ఉన్నాయా? అంటే లివర్ డీటాక్స్లో ఎస్పెషల్లీ ఈ లివర్లో ఉన్న కాంపౌండ్స్, జింజరాల్ అన్న కాంపౌండ్స్ కావచ్చు, మనకి మెంతులు తీసుకున్నాం దాంట్లో ఉన్న పాలిఫినాల్స్ కావచ్చు, పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇలాంటివి మనం కరెక్ట్ కాంబినేషన్లో తీసుకున్నప్పుడు మనకి రిజల్ట్స్ అనేది అప్రోప్రియేట్గా ఉంటాయి. వేరేవి తీసుకున్న రిజల్ట్స్ ఉంటాయి కానీ ఓన్లీ లివర్కే బెనిఫిట్ ఉంటుందా అనేది చెప్పండి. ఓకే. సో ఇన్ కేస్ లివర్ సరిగా లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఏముంటాయి? లైక్ సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయా? సో లివర్ డ్యామేజ్, లైక్ లివర్ కొంచెం ప్రాబ్లం అవుతుంది, సరిగ్గా ప్రాపర్గా పని చేయట్లేదు అంటే మనకి సిమ్టమ్స్ వచ్చేసరికి కొద్దిగా డార్క్ యూరిన్ రావడము, స్కిన్ అనేది పేల్గా అయిపోవడము,
లేదు అంటే మనకి ఫ్యాట్ ఉంటుంది కదా, అది ఎక్సెస్గా ఫ్యాట్ బాడీలో అక్యుములేట్ అయిపోవడము, బైల్ జ్యూస్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే మనకి అసిడిటీ అలాంటివి రావడము, ఇలాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ అయితే ఇనీషియల్గా కనిపిస్తాయి. మనం అది నెగ్లెక్ట్ చేయడం వల్ల అది కొంచెం లైక్ ఎక్స్ట్రీమ్ స్టేజ్ వరకు వెళ్తుంది. బట్ ఇనీషియల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్. ఓకే. సో వర్స్ట్ కేస్ అంటే మనకి ఎక్స్ట్రీమ్ స్టేజ్ అంటే ఎక్కడి వరకు వెళ్తుంది? ఎక్స్ట్రీమ్ అంటే మనకి ఎండ్ స్టేజ్ లివర్ సిరోసిస్ అంటాం, అక్కడి వరకు వెళ్తుంది, అంటే కంప్లీట్ లివర్ డ్యామేజ్. ఓకే. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుందా అప్పుడు ఆ టైంలో? సో వన్స్ అలా చేసిన తర్వాత మళ్ళీ మనకి లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఉంటుంది అశ్విని, బికాజ్ మళ్ళీ అది ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా మనం ప్రాపర్ కేర్ అనేది తీసుకోవట్లేదు, మళ్ళీ ఫుడ్ హ్యాబిట్స్ అలాగే ఉన్నాయంటే మళ్ళీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. సో వాటర్ కూడా మరిగిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసరికి మనం దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. నార్మల్గా అయితే పసుపు కొమ్ములు ఉంటాయి కదా, అవి కూడా దంచి ఫ్రెష్ చేసుకుంటే ఇంకా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకే. ఓకే, ఇక్కడ మనం పసుపు యాడ్ చేస్తాం. నెక్స్ట్ దీంట్లో పుదీనా ఆకులు వేస్తాం. ఓకే. సో దీన్ని కూడా ఒక 1 minute వరకు మనం మరిగించుకోవాలి. సో ఇది వచ్చేసరికి మనం ఎక్కువసేపు బాయిల్ చేయాలి, అంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే అది హాఫ్ వచ్చే వరకు బాయిల్ చేయాలి. అప్పుడే దాని ఇన్ఫ్యూజన్ మొత్తం మనకు ఆ వాటర్లోకి వస్తుంది. ఓకే. సో సీజన్స్తో సంబంధం లేకుండా చాలామంది కొంచెం డైట్ అనేది రెగ్యులర్గా పాటిస్తూ ఉండేవాళ్ళు. మీరు ఇప్పుడు అన్నారు కదా లైక్ ఇన్ఫ్యూజ్ అవుతుందని చెప్పేసి, అలాంటి బాటిల్స్లో వాటర్ తాగుతూ ఉంటారు కదా, సో అలా కూడా మొత్తం బాడీ అంతా డీటాక్సిఫికేషన్ అవుతూ ఉంటుంది కదా? అవుతుంది అశ్విని. జనరల్గా ఏంటి అంటే కుకుంబర్, జింజర్, అల్లము, నిమ్మకాయ వేసి తీసుకుంటుంటారు, అది కూడా మంచిది. బట్ స్పెసిఫిక్ ఆర్గన్స్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. జనరల్గా డిటాక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఇప్పుడు అన్ని అడల్టరేటెడ్ ఫుడ్సే ఉన్నాయి. ఏది తీసుకున్న రైస్ దగ్గర నుంచి వెజిటేబుల్స్ వరకు అన్నిటికీ దాని అపియరెన్స్ కోసం అని చెప్పేసి, టేస్ట్ కోసం అని చెప్పి చాలా అడల్ట్రేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఆ రూపంలో మన బాడీకి చాలా టాక్సిన్స్ వస్తుంది. సో వాటిని ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉంటే మనకు ఆర్గాన్ డ్యామేజ్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి కొద్దిగా మెంతులు వేస్తున్నాను. అది ఎక్కువగా వేసుకుంటే చేదు వస్తుంది. జస్ట్ కొంచెం. అశ్విని, ఇదంతా బాగా బాయిల్ అయిపోయింది, డ్రింక్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వింగ్ గ్లాస్లో తీసుకుంటాం. ఓకే. అండ్ ఫైనల్గా నిమ్మకాయ పిండి. ఓకే. సో దీంట్లో నేను న్యాచురల్గా ఉండాలని ఎటువంటి స్వీట్నెస్ యాడ్ చేయలేదు. ఇన్కేస్ కావాలంటే కొద్దిగా జాగరీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. ఎస్, లివర్ డీటాక్స్లో భాగంగా లివర్ డీటాక్స్ టీ ప్రిపేర్ చేసేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. లివర్ డీటాక్స్ టీకి కావాల్సిన పదార్థాలు: అల్లం, పసుపు, మెంతులు, నిమ్మరసం, పుదీనా ఆకులు. లివర్ డీటాక్స్ టీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి టీ బౌల్ పెట్టుకుని అందులో నీళ్లు వేసి నీళ్లు వేడెక్కనివ్వాలి. ఇప్పుడు అల్లంని స్మాష్ చేసుకుని వేడెక్కిన నీళ్ళలో యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో పసుపు, పుదీనా, మెంతులు వేసి మరిగించుకుని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, లివర్ డీటాక్స్ టీ రెడీ. లివర్ డీటాక్స్ టీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి అలా ఉందో చెప్తాను. సో స్వీట్నెస్కి మనం దీంట్లో తేనె కానీ లేదా షుగర్ ప్రొడక్ట్స్ ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి కొంచెం ఘాటుగానే ఉంది. సో అప్పుడప్పుడు వారానికి ఒక 2 times ఇలా తీసుకుంటే కనుక సో లివర్ డీటాక్సిఫికేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. నైస్ అండి. లైక్ సింపుల్గా ఇంట్లో దొరికే జస్ట్ 2 ingredientsతో మనం లివర్ డీటాక్సిఫికేషన్ అనేది చేసుకుంటున్నాం. అవును అశ్విని, జనరల్గా మనము జింజర్ టీ అలాంటివి తీసుకుంటూ ఉంటాం, బట్ ఈ కాంబినేషన్లో మనకి లివర్ డీటాక్స్ అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో లివర్ డీటాక్స్లో భాగంగా లివర్ డీటాక్స్ టీ ప్రిపేర్ చేసేసుకున్నామండి. చాలా సింపుల్గా ఉంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. రేపటి డైట్ మెనూ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.